నిర్మల్ జిల్లా బాసర ఆర్జేయూకేటీలో విద్యార్థుల బాగోగులపై అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది. కొత్తగా చేరుతున్న విద్యార్థులతో పాటు PUC-1, PUC-2లో చదివే వారిలో ఉండే మానసిక కుంగుబాటును గుర్తించి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం జరగటం లేదు. ఫలితంగా చిన్న సమస్యలతో విద్యార్థులు తనువు చాలించేలా అఘాయిత్యాలకు పాల్పడుతుండడం విశ్వవిద్యాలయం ఖ్యాతిని మస్కబారేలా చేస్తోంది. బాసరలోని ఆర్జేయూకేటీలో PUC-1 నుంచి ఇంజనీరింగ్ 4 వరకు ఉండే 6 ఏళ్ల సమీకృత కోర్సుల్లో చదివే 8,000 విద్యార్థుల ఆలనాపాలన గాడి తప్పుతోంది. ఏళ్ల తరబడిగా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ అధ్యాపకుల నియామకాలు జరగకపోగా ఉన్నవారిపై కూడా అధికారులు పర్యవేక్షణ లేదు. విద్యార్థులు ప్రశ్నిస్తే ఫెయిల్ చేస్తారనే భయం ఆర్జేయూకేటీలో గూడుగట్టుకుంది. క్యాంపస్లో ఏం జరుగుతుందనేది బయటకు రాకుండా విద్యార్థులను సైతం కట్టడి చేస్తున్నారు. కారణం ఏదైనా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లుగా తేటతెల్లమవుతోంది. అయినా అధికార యంత్రాంగంలో ఏమాత్రం కదలికలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించాలనే సదాశయంతో 2008లో ఈ యూనివర్సిటీ పురుడు పోసుకుంది. 2015 నుంచి రెగ్యులర్ వీసీ ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం ఖ్యాతి మస్కబారుతూ వస్తోంది. ప్రధానంగా విద్యా బోధన, మూల్యాంకనం, స్టడీ టూర్లు, ఇతర విశ్వవిద్యాలయాల సందర్శన అంశం కనిపించడం లేదు. రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ లేనందున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే సిబ్బందిపై అధికారికంగా సరైన పర్యవేక్షణ కూడా లేదు. దీంతో చిన్న సమస్యలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తోంది. తాజాగా ఓ బాలిక వసతి గృహం నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం మరోసారి సంచలనం సృష్టించింది. ఆర్జీయూకేటీ ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా మరో బాలిక ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించి ఆర్జీయూకేటీ లోపల జరుగుతున్న విషయాలపై ఆరా తీస్తే తప్ప సమస్యల పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.